నేటిదిన వాక్య ధ్యానం కొరకు 119వ కీర్తన 169వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ పరిశుద్ధాత్మదేవ మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తన మొర్ర దేవుని సన్నిధికి అది చేరాలి అని అతడు తన ఆశను దేవుని సన్నిధిలో వ్యక్తపరుచుచున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మానవ జీవితంలో ఎన్నో పరిస్థితులను, ఇబ్బందులను, సమస్యలను మనం ఎదుర్కొన్న వారంగా ఉంటాం. అయితే మనుషులతో మన బాధను పంచుకున్న వారు వినగలరు అంతవరకే, కానీ మన సమస్యకు పరిష్కారమును ఎంతమాత్రం కూడా ఇవ్వలేరు. అయితే మానవులమైనటువంటి మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు ఉన్నారు. ఆయన నిశ్చయంగా మన మొర్ర ఆలకించినటువంటి దేవుడు. గనుకనే ఇక్కడ కీర్తనకారుడు నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక అని చెప్పి అతడు పలుకుటని ఇక్కడ మనం గమనించగలం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు యోసేపును బట్టి ఐగుప్తు దేశమునకు వచ్చారు. ఆ తర్వాత కాలంలో యోసేపు చనిపోయాడు. యోసేపు ఎవరో తెలిసినటువంటి రాజు కూడా చనిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి రాజు వీరి యొక్క అభివృద్ధిని చూసి వారిని పలు రీతులుగా బాధకు, శ్రమకు గురి చేసినటువంటి విషయాలను ముందున్నటువంటి వచనాలు మనం చూస్తాం. ఇటు పరిస్థితులను అనుభవించుచున్నటువంటి వీరు చేసినటువంటి పని ఏంటంటే, వారు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. వారి మొర్ర ఆలకించినటువంటి దేవుడు, ఆయన తమ పితరులకు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. రెండవదిగా ఆయన వారిని చూచారు. మూడవదిగా వారి యందు లక్ష్యం ఉంచారు. నాలుగవదిగా వారి కొరకు మోషేను నాయకునిగా పంపించి అట్టి బాధల నుండి ఆయన వారికి విడుదలను కలుగు చేసినటువంటి విషయాలను తదుపరి అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారి మొర్ర ఎలా ప్రభు సన్నిధికి చేరిందో, నేడు మీరు పెట్టేటటువంటి మొర్ర అది దేవుని సన్నిధికి వస్తుంది, లేక చేరుతుంది. ఖచ్చితంగా ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటారు. అంత మాత్రమే కాక ఆయన చూస్తారు, మన యందు లక్ష్యం ఉంచుతారు. వారికి ఏ విధముగా విడుదల ఇచ్చారో నిశ్చయముగా మన జీవిత కాలంలో గొప్ప విడుదల ప్రతి బంధకము నుండి ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. 145వ కీర్తన 18వ చరణంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, విసుగుదల చెందకండి, అధైర్యపడకండి, విశ్వాసంతో దేవునికి మొరపెట్టండి. నిశ్చయంగా ఆయన మనకు సమీపస్తుడై ఆశ్చర్యకరమైనటువంటి సహాయము ఆయన అనుగ్రహిస్తారు. ఇట్టి దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ సన్నిధిలో మొరపెట్టుట యందు ఏమాత్రము నిర్లక్ష్యము, అశ్రద్ధను వహించక, విసుగుదలను చెందక, విశ్వాసంతో మొరపెట్టి నిశ్చయముగా మా ప్రియులు విడుదల పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించమని, తమ ముందున్నటువంటి ప్రతి కాలంలో, ప్రతి పరిస్థితుల్లో మా ప్రియులు తాము మొరపెట్టేటటువంటి విషయాలన్నిటికీ మేలు అనుగ్రహించి కాపాడమని
యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక, ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.